రైతుల కష్టాలు కరెంటోళ్ళు నశించాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, రైతుల కష్టం తీరాలి, రైతుల కష్టం తీరాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, రైతుల కష్టం తీరాలి, రైతుల కష్టం తీరాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, కరెంటోళ్ళ దౌర్జన్యం నశించాలి, రైతుల నష్టం తీరాలి. మీరు ఎందుకు చెప్తారు సమానం డి అంటాడు, లైన్ మ్యాన్ ఏమో పైసలు ఏం నేను చెయ్యాను లైన్ మ్యాన్ అంటాడు. మేము సమానం తెచ్చుకోను సార్ అని డిఎం నిన్న ఫోన్ చేస్తే నువ్వు సమానం తెచ్చుకుంటావు ట్రాన్స్ఫర్ ఎందుకు ముడతావు అని నువ్వు డి అంటాడు. ఎందుకు ముట్టారు సార్ మరి అంటే మా లైన్ మ్యాన్ లేడా మా ఏ సార్ లేడా అంటే ఏ సార్ వచ్చాడు లైన్ మ్యాన్ వచ్చాడు, లైన్ మ్యాన్ వచ్చేది అంటుండే అంత బాధ ఉన్నాయి. మనిషి వచ్చే కాలం వచ్చిన సాగు బతుకలో మనిషి ఉన్నాడు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్? మేము రైతులం కావా? మేము మరి పంటలు పెట్టుకోవద్దా? పాడైపోవన్నా సాగుమంటారా మరి మమ్మల్ని? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏదాని గురించి జంపర్ పోని ఏదాని ఎక్కువసారి పోని నువ్వు లైన్ మీద రావాలి చెయ్యాలి ఇది చేయాలని ఏడి డి అంటాడు. మరి ఎక్కువసారి వేయింది మేము 4 మాటల ఈకి 2 నెలలు ట్రాన్స్ఫారం ఇదాయి సార్ రాసార్ అంటే రేపత్తా మాపత్తా అని వీడికి 2 నెలల పొద్దు అవుతుంది. సంక్రాంతి నేను ఫోన్ చేసిన సారు మాకు ఇక్కడ ట్రాన్స్ఫారం ప్రాబ్లం రా అంటే ఎల్సీ సార్ అంటే ఇయ్య అన్నాడు, లైన్ మ్యాన్ సార్ ఇయ్య అన్నాడు, రమేష్ సార్ ఇయ్య అన్నాడు. ఎందుకు ఇయ్య అంటాడు మరి ఎల్సీ ఎందుకు ఇయ్య అంటాడు? ఇచ్చే అవకాశం చేసినాము అయినా ఇయ్యాలి ఎల్సీ ఇయ్యాలి సరే ఎల్సీ ఇవ్వకపోతే వెయ్యాలి కదా. మేము సంబంధం తెచ్చుకున్నాం సార్ అని చెప్పినాం, సంబంధం తెచ్చుకుని వెయ్యాలి. కారణం ఏందో మాకు అర్థమవుతలేదు. ఈ డిపార్ట్మెంట్ మరి మమ్మల్ని ఉంచుతుందా రైతులను ఊరిపోతుందా? ఇట్లా సాగు బతుకులు సాగమంటారు ఈ ట్రాన్స్ఫారాలు పట్టుకొని. గవర్నమెంట్ ఇట్లే ఏమని చెప్తుందా? ఈ గవర్నమెంట్ ఇట్లే ఏమని చెప్తుందా? మేము ముందు మా సత్వ ఓరాడు వైర్ల కానీ గడ్డి ట్రాక్టర్ అట్టుకున్నది అది పోయింది. ఊరికింది విలేజ్ గుడ్డికాయ చాటస్తుంది. కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే అది జరుగుతుంది. ఈడ వైర్లు కూడా బాగా దగ్గర ఉన్నాయి, చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. పోలేదామంటే అందుబాటులో ప్రభుత్వంలో